చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపే పథకం జగనన్న తోడు పథకం. వారు ఇతరులపై ఆధారపడకుండా అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలిచే పథకమే ఇది. లబ్ధిదారుల ఇంట పండుగ సంతోషాలు వెల్లివిరిసేలా జగనన్న తోడు పథకం వరుసగా 8వ విడత అమలైంది. పూర్తి వడ్డీని ప్రభుత్వమే భరించే జగనన్న తోడుకు పథకం ద్వారా లక్షలాది మంది చిరు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. వారి స్పందన ఇప్పుడు చూద్దాం. చిరు వ్యాపారస్తులు కుల వృత్తుల మీద ఆధారపడే కుటుంబాలకు మేలు చేసే పథకమే జగనన్న తోడు పథకం. వీరు అప్పుల బారిన పడకుండా ప్రభుత్వమే వీరికి రుణాలు అందేలా చూస్తోంది. అంతేకాదు ఆ రుణాలకు సంబంధించిన వడ్డీని మాత్రమే చెల్లిస్తోంది. ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు 13,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని పొందగలుగుతున్నారు. జగనన్న తోడు పథకం 8వ విడత అమలు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ పథకం ద్వారా తనకు కలిగిన ప్రయోజనం గురించి చక్కగా వివరించారు అనంతపురం జిల్లాకు చెందిన చిరు వ్యాపారి లక్ష్మీదేవి. అన్న ఇప్పుడన్నా మీరు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారన్న, వాలంటీర్ కాదన్నా మీరే డైరెక్ట్ గా మా అమ్మకు వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి 1వ తేదీ అయితేనే పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్న. పొద్దున్నే 6 గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ పండుకున్నట్లే లేపి అమ్మ 90 ఏంటమ్మా మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పి ఇస్తున్నారన్న. అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న. జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా 3,000 రూపాయలు ఇచ్చారన్న. ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇట్లా అసలు 1వ తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న. మా ఆయన చిన్న మెకానిక్ అయితే కరోనా టైంలో మేము చాలా ఇంట్లోనే ఉండి వ్యాపారాలన్నీ బంద్ చేసుకొని కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా కూడా మేము చాలా ఇబ్బంది పడినాం ఆ టైంలో. నేనే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా అలాంటి ఇబ్బందుల్లోనే ఉన్నారు. కానీ సీఎం సార్ గారు అప్పుడు జగనన్న తోడు అని చెప్పేసి ఒకటి స్కీమ్ నవరత్నాల్లో భాగంగా తీసుకురావడం జరిగింది. అప్లై చేసుకున్న వెంటనే కూడా ఎవరి సిఫారసు లేకుండా మా అకౌంట్లోకి, నా అకౌంట్లోకే 10,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఈ స్కీమ్ వల్ల నేను మళ్ళీ తిరిగి నా వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకున్నాను. గిడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా సాగిన చరిత్రాత్మక పాదయాత్రలో పలు వర్గాల ప్రజల కష్ట నష్టాలను దగ్గరగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. వారి జీవితాల్లో మార్పులు తేవాలని నిశ్చయించారు. అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల మేనిఫెస్టోను రూపొందించి అమల్లోకి తెచ్చారు. అందులో ఒకటి జగనన్న తోడు పథకం. ప్రతి చిన్న వ్యాపారి అతి సులువుగా 10,000 రూపాయల రుణం తీసుకునేలా, వారు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకం తయారయ్యింది. ఈ జగనన్న తోడు ద్వారా నేను ఒక 10,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న వ్యాపారం అనేది పెట్టుకోవడం జరిగిందండి, పువ్వుల వ్యాపారం. ఆ వ్యాపారము నాకు చాలా బాగా, గతంలో అయితే నేను 10,000 రూపాయలు తీసుకోవడానికి ఫైనాన్స్ తీసుకుంటే ఆ 10,000 రూపాయలకు కూడా నేను మళ్ళీ 2,000 పే చేయవలసి వచ్చేదండి. ఇప్పుడు అలా కాకుండా 10,000 రూపాయలు తీసుకున్న తర్వాత 10 నెలలు కట్టిన తర్వాత కూడా మళ్ళీ నాకు రిటర్న్ వడ్డీ అనేది మళ్ళీ నా బ్యాంకుకే స్వయంగా మళ్ళీ వడ్డీ కూడా పంపిస్తున్నారండి. 3 విడతలకి నేను లబ్ధి పొందాను సార్. 3 విడతలకి తీసుకున్న రుణాన్ని కరెక్ట్గా చెల్లించడం వల్ల నాకు వడ్డీ కూడా తిరిగి వచ్చింది. జగనన్న ఇచ్చిన 10,000 రూపాయలతో నేను ఇంట్లోనే చిన్న బ్యూటీషియన్ వ్యాపారాన్ని పెట్టాను. ఆ వ్యాపారం ద్వారా నేను నెల వచ్చేసరికి 5,000 నుంచి 10,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను సార్. గతంలో మాకు చాలా ఇబ్బందులు ఉండేవి. అలాంటిది జగనన్న పెట్టిన పథకాల ద్వారా మా కుటుంబం ఎంతో లబ్ధి పొందింది. ఈరోజు మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, మా అబ్బాయికి అమ్మఒడి వస్తుంది, అలాగే నాకు వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, 0 వడ్డీ కూడా వచ్చింది. జగనన్న పెట్టిన పథకాల వల్ల మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల సాధికారతకు దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వం తమకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని, అండదండలను సక్రమంగా ఉపయోగించుకుంటున్న లబ్ధిదారులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. తద్వారా రాష్ట్ర, దేశ ప్రగతిలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.